Please do subscribe to Prajabheri News Channel. ఈ నెల 30న నల్గొండలో జరుగుతున్నటువంటి సిపిఐ పార్టీ 100 సంవత్సరాల వార్షికోత్సవ ప్రారంభ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా సిపిఐ పార్టీ సభ్యులను అభిమానులను కోరుతా ఉన్నాం. ప్రధానంగా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, సమాజ స్థాపన భారతదేశంలో ఏర్పాటు చేయాలని, అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం భారతదేశంలో సిపిఐ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి కూడా పేద ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ఇవాళ భారతదేశంలో అమలవుతున్నటువంటి ప్రతి చట్టాన్ని కూడా సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ. ఇటువంటి పార్టీని వాళ్ళు నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రజానీకం, ప్రధానంగా తెలంగాణ ప్రజానీకం మీద ఉంది. ఎందుకంటే తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమం నిర్వహించి దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పంచి 4,000 మంది సిపిఐ పార్టీ కార్యకర్తల్ని ఆ ఉద్యమంలో పోగొట్టుకున్నటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. కాబట్టి ఇంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సిపిఐ పార్టీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై దాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.